ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విశ్వ విజేతగా టీమిండియా క్రికెట్ జట్టు. సూర్యకుమార్ బృందం T20 ప్రపంచ కప్ సాధించడంతో సంబరాలు జరుపుకున్న అభిమానులు. రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వివిధ రంగాలకు చెందిన 25 మంది మహిళలను సత్కరించిన ప్రముఖులు. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం ప్రతినిధులు వెల్లడి. పాటగంగానమ్మ లేఅవుట్ కాలనీలో శ్రీ విజయ గణపతి ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త KLM ధనకుమార్ విజ్ఞప్తి. అహ్మదాబాద్లో టీమిండియా అదరగొట్టింది. బ్యాటుతో పరుగుల వరద పారించి బంతితో అలబోకగా ప్రత్యర్థిని పడగొట్టిన సూర్యకుమార్ బృందం విశ్వ విజేతగా నిలిచింది. T20 ప్రపంచ కప్ను సొంతం చేసుకుని క్రికెట్ అభిమానులే కాకుండా దేశ ప్రజలంతా గర్వపడేలా చేసింది. T20 ప్రపంచ కప్ ముగిసింది. ఈ టోర్నమెంట్లో టీమిండియా ఘన విజయం సాధించడంతో టీమిండియా ఖాతాలో 5వ ప్రపంచ కప్ చేరింది. ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్ వేదికగా ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య T20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీ జరిగింది. ఈ మ్యాచ్ ను ప్రజలంతా ఉత్సాహంగా వీక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు చోట్ల బహిరంగ స్క్రీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్ ను తిలకించారు. దీనిలో భాగంగానే గురవాయిగూడెంలోని మానస సరోవర్ విల్లాస్ లో బహిరంగ స్క్రీన్ ను ఏర్పాటు చేసి కమ్యూనిటీలోని ప్రముఖులంతా మ్యాచ్ ను వీక్షించారు. ఈ క్రమంలోనే వయసును మరిచి యువతగా మారి కేరింతలు కొట్టారు. టీమిండియా విజయం సాధించడంతో ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా కమ్యూనిటీలోని మహిళలంతా కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాలపర్తి రమణ కుమార్ని సత్కరించారు. ఇక టీమిండియా ప్రపంచ కప్ సాధించడంతో జంగారెడ్డిగూడెం పట్టణంలో యువత సంబరాలు జరుపుకున్నారు. ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ సందడి చేశారు. Actually, it's India who win the World Cup for the third time. The first team to win back-to-back World Cups. అంతర్జాతీయ స్థాయిలో ఒక శక్తి మాదిరిగా రోటరీ క్లబ్ పనిచేస్తూ సమాజానికి విశిష్ట సేవలు అందిస్తుందని జంగారెడ్డిగూడెం ASP సుస్మితా రామనాథన్ కొనియాడారు. రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను నిర్వహించారు. క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పెనుమర్తి సురేష్ బాబు, సంధ్యా ప్రవళిక ఆధ్వర్యంలో పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ వేడుకల్లో ASP సుస్మితా రామనాథన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే అభివృద్ధి చెందామన్నారు. ప్రతి తల్లిదండ్రి కూడా వారి పిల్లలతో సన్నిహితంగా ఉంటూ వారి లక్ష్యాన్ని సాధించేందుకు ప్రోత్సహించాలన్నారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ముఖ్యంగా పోలియో రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు రోటరీ చేసిన కృషి ఏ ఒక్కరూ మరువలేదన్నారు. ఇదే విధంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, దీనికి తాము కూడా సహకారం అందిస్తామని ASV సుస్మిత తెలిపారు. అనంతరం వివిధ రంగాలకు చెందిన 25 మంది మహిళలను రోటరీ ఆధ్వర్యంలో ASP సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మలా కిషోర్, జిల్లా ఉపాధ్యక్షురాలు PV రామలక్ష్మి, రోటరీ ప్రతినిధులు జామర్తి శ్రీరాములు, మల్లాది సీతారామారావు, పాలపర్తి శ్రీనివాస్, దాకారపు కృష్ణ, KLM ధనకుమార్, GA ప్రసాద్, మాణిక్యాలరావు, తడికమల రామతారకం, జవ్వాజీ ఉమా వెంకటేష్, ఉడా రామగోపాల్, కొమ్ముకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆకాంక్షలు. సిగ్నిఫికెంట్ డేలో మీరు అందరినీ ఇక్కడ చూసి ఇక్కడ అడ్రస్ చేయడానికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రోటరీ క్లబ్ మెంబర్స్ థ్యాంక్స్ చెప్తున్నాము. వీఆర్ 3 kids, 2 I am the first daughter, second daughter and third son. ముగ్గురు ఉన్నారు. Parents now a very normal middle class family. Only your education will gain you everything. Whatever you want, only your education we will provide. అని ఫాదర్ మదర్ అప్పుడే చెప్పారు క్లియర్గా. మా మదర్కి ఇంట్రెస్ట్ ఉంది ఈ సివిల్ సర్వీసెస్ రాయాలి అని, ఎగ్జామ్స్ రాసి ఒక మంచి సర్వీస్లో రాయాలి అని మదర్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అందుకోసం నేను మా సిస్టర్ కూడా ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి వచ్చాము. ఫాదర్స్ అండ్ మదర్స్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఇది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి మనం ఇది we were able to execute this. Coming back to Rotary Club, ఈ Rotary Club అనేది ఒక పవర్ఫుల్ కమ్యూనిటీ. ఐ బిలీవ్ దట్ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంత పవర్ఫుల్గా ఒక కమ్యూనిటీ పని చేసి రిజల్ట్స్ చూసి దిస్ ఈస్ ద మోస్ట్ ఎక్సెప్షనల్ సొసైటీ ఐ వుడ్ సే. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు వరల్డ్లో పోలియో లేదు, పోలియో ఇరాడికేట్ అయింది అంటే ఇంటర్నేషనల్లీ రోటరీ క్లబ్ మెంబర్స్ చేసిన ఎఫర్ట్స్ అనేది ఇట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్. టుడే వీఆర్ లివింగ్ ఇన్ అ పోలియో ఫ్రీ సొసైటీ అంటే ద క్రెడిట్ డెఫినెట్లీ గోస్ టు రోటరీ మెంబర్స్. ఈ రోటరీ క్లబ్ తీసుకున్న ఎఫర్ట్స్, గవర్నమెంట్ నుంచి తీసుకున్న సపోర్ట్, ఒక ప్రెషర్ గ్రూప్ లాగే పని చేసి ఇది ఎఫర్ట్స్ చేసినది అనేది ఇట్ ఈస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ ఐ బిలీవ్. సో మీరు ఈ కమ్యూనిటీ నుంచి ఏదైనా ఒక ఇనిషియేటివ్ మీరు తీసుకున్నారు with that target in mind, you are putting your efforts and you are working towards it, and you will be able to achieve it definitely. We have already seen that history has already proven that. సో అలాంటి ఇక్కడ మన జంగారెడ్డిగూడెంలో కూడా మన సొసైటీకి ఏం కావాలి, విచ్ ఆర్ ద ప్రెసింగ్ ఇష్యూస్ అన్నీ మనం ఐడెంటిఫై చేసి ఆ ఇష్యూస్కి ఒక సస్టైనబుల్ సొల్యూషన్ రావడానికి మీరు అందరూ ప్రయత్నం చేస్తారు. అదిలో మాకు కూడా ఒక పార్ట్ యూ విల్ బి గివింగ్ అని ఐఎమ్ బిలీవింగ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రభుత్వం రూపొందించిన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. సీనియర్ సిటిజన్స్ 2007 చట్టంపై అవగాహన కల్పిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద కళాజాత నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రాధాకృష్ణమూర్తి, జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు కె కోటేశ్వరరావుతో కలిసి రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రూపొందించిన సీనియర్ సిటిజన్స్ 2007 చట్టంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందన్నారు. దీనిలో భాగంగానే ప్రచార జాథా నిర్వహిస్తున్నారన్నారు. ఈ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా వృద్ధులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని, బ్యాంకుల్లో ప్రత్యేక క్యూలు కేటాయించాలని, రైల్వేల్లో రాయితీలు పునరుద్ధరించాలని, వృద్ధుల కొరకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె బాలకృష్ణ, కె త్రినాథరావు, కెఎస్ నారాయణ, ఎస్కే మొహిద్దీన్, డివివి నారాయణ, ఎం అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మనకి తల్లిదండ్రులు పెద్ద వయసు వచ్చిన తర్వాత 40 సంవత్సరాల పాటు వాళ్ళ కుటుంబం కోసం, సమాజం కోసం, దేశం కోసం కష్టపడి చివరి వార్ధక్య దశలో వారి యొక్క సంక్షేమం చూడాల్సిన బాధ్యత కలిగినటువంటి వారి పిల్లలు పట్టించుకోకపోతే, అలాగే సీనియర్ సిటిజన్స్ తమ యొక్క పోషణ నిమిత్తంగా వారికి తగినంత ఆదాయం లేకపోతే, అలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా వారి పిల్లలు వాళ్ళకి భరణం ఇవ్వాలి, వాళ్ళని పోషించాలి, గౌరవప్రదంగా వాళ్ళ జీవితం కొనసాగేలా చూడాలనే ఆలోచనతో 2007లో చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చట్ట రూపంలో సీనియర్ సిటిజన్స్కి ఎటువంటి హక్కులు ఉన్నాయి అనేది తెలియజేయడానికి మనం ప్రచారం చేయాల్సిన బాధ్యత దాంట్లో ఆ చట్టంలోనే కల్పించబడింది. దాని ప్రకారంగా జాతీయ స్థాయిలో యాక్షన్ ప్లాన్ ప్రకారంగా జాతీయ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకి రాష్ట్ర ప్రభుత్వం దీని కళాజాతర ద్వారా ఈ చట్టం యొక్క ప్రచారం చేయమని చెప్పని దాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు మన జిల్లా కలెక్టర్ గారు మరియు విభిన్న ప్రతిభావంతులు సీనియర్ చూసిన ఈడీ గారు శ్రీ రామ్ కుమార్ గారు ఆదేశానుసారం సీనియర్ సిటిజన్లకు ఏర్పరిచిన చట్టాల గురించి మరియు వారి కల్పించిన సదుపాయాల గురించి తెలియజేయడానికి ఏలూరు వారిచే పార్వతి కళాకారుల బృందం వారిచే బుర్రకథ ఏర్పాటు చేసింది జంగడి మన బస్టాండ్ నందు. వారు చెప్పినటువంటి అవకాశాలన్నీ కూడా అందరూ సద్వినియోగపరుచుకుని వాటిని ఉపయోగించుకోవాల్సి. ఈరోజు ఈ జంగారెడ్డిగూడెం మండల సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు తల్లిదండ్రులు పోషణ సంరక్షణ చట్టం 2007 మరియు వృద్ధుల సమస్యల పరిష్కారం పట్ల అవగాహన కొరకు
కళాకారులచే కళాజాత బుర్రకథ ప్రదర్శన ఏర్పాటు చేయడం అయింది. మరియు ఏలూరు జిల్లా కలెక్టర్ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వారి ఆధ్వర్యంలో జిల్లా అంతటా ఈ కళాజాత బుర్రకథ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజున జంగారెడ్డిగూడెంలో ఈ బస్టాండ్ నందు ఈ కళాజాత ప్రదర్శన నిర్వహించడం జరుగుతున్నది. తల్లిదండ్రులు పోషణ సంరక్షణ చట్టం 2007 మరియు వృద్ధుల సమస్యల పరిష్కారం పట్ల అవగాహన కొరకు కళాకారుల చేత ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం అయింది. 2000 చట్టం వచ్చినప్పటికీ 18 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకనూ సంతానం వలన ఇబ్బంది పడుతున్నారు. మరి వారి ఇబ్బందులు కష్ట నష్టాలు ఈ ప్రజలకు తెలియజేయడం కోసం ముఖ్యంగా ఈ ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. వృద్ధులకు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని, బ్యాంకుల్లో ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేయాలని, రైల్వేలో ఇంతకు ముందు ఇచ్చిన రాయితీలు పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. వృద్ధులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, అలాగే పోలీసు రెవెన్యూ అధికారులు మరింత సహకారం అందిస్తే సంతానం వల్ల వృద్ధులకు కలిగే కష్ట నష్టాలు ఉపశమనం కలుగుతుంది. ఈ ప్రదర్శన ఆధారంగా సభ్యులు విస్తృత ప్రచారం చేస్తే 2000 చట్టం ఉపయోగంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీలో తలపెట్టిన శ్రీ విజయ గణపతి ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ విజ్ఞప్తి చేశారు. బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీలో నిర్మాణంలో ఉన్న విజయ గణపతి ఆలయం వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ తో కలిసి ధనకుమార్ మాట్లాడుతూ కాలనీ వాసులు ఐక్యంగా విజయ గణపతి ఆలయ నిర్మాణం తలపెట్టారన్నారు. ఇప్పటికే నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణం పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీరుకొండ రామకృష్ణ, పకీర్ నాయుడు, దుర్గారావు, సత్యబాబు, కేశవ్, మురళి, వాసురెడ్డి, ఆర్టీసీ శ్రీను, వై నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ శివారు యారంపేట రోడ్లోని బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీలో విజయ గణపతి ఆలయానికి నిర్మాణం చేయడానికి శ్రీకారం చుట్టింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాలనీ వాసులు ప్రధానంగా ఒక ఆలయ కమిటీకి ఏర్పడి ఈ క్రమంలో ఆలయ నిర్మాణానికి సంబంధించిన అంశంలో కాలనీ వాసులంతా తలకు చేయి వేసి నిర్మాణాన్ని అయితే ప్రారంభించారు. గణపతి ఆలయానికి సంబంధించిన అంశంలో ఎంతోమంది గణపతి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి దగ్గర దాకా కూడా ఉన్నారు. ఆ క్రమంలో వారికి సమాచారం కనుక తెలియజేస్తే ఆలయ నిర్మాణానికి ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క మాలగా మనం ఏ రకంగా అయితే తయారు చేసుకుంటాము ఆ రకంగా తలకో చెయ్యి వేయటం ద్వారా ఈ యొక్క ఆలయ నిర్మాణానికి మనం కూడా భాగస్వాములు అవటం, గణపతి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు అవటం అనేటువంటి ఒక అంశం ప్రధానమైతే ఆలయ నిర్మాణం ఆర్థిక లేమి వల్ల కుంటుపడిపోకుండా వేగవంతం అవటం కూడా ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే గణపతికి సభక్తిపూర్వక సమర్పణ చేయాలనుకున్న దాతలు ఎవరైతే ఉన్నారో వారు ఈ రాము గారిని ఇక్కడ సంప్రదించి ఈ యొక్క కమిటీకి మీ యొక్క వితరణ అందించవలసిందిగా కమిటీ ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ క్రమంలో ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకుని మళ్ళీ గణపతి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా చేసుకోవాలనేటువంటి సంకల్పం. కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని ప్రధానంగా భక్తులకు అందించేటువంటి కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుని భక్తులంతా కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలను వెల్లడించడం జరిగింది. జంగారెడ్డిగూడెం గ్రామంలో పేరంపేట రోడ్లో శివారుగా ఉన్నటువంటి బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీలో ఈ శ్రీ విజయ గణపతి ఆలయ నిర్మాణం చేపట్టడానికి ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఆలయ నిర్మాణం చేపట్టాము. ఇందుకు భాగంగానే ఇక్కడ ఈ నిర్మాణం జరగడానికి తలవ చేయి వేసుకొని కొంత మేరకుగా ఇక్కడ వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇక నుంచి మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి మేము అధ్యసిస్తున్నాము. తమ వంతు సాయాన్ని ఈ యొక్క ఆలయానికి అందించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరు ప్రార్థిస్తున్నాము. ఈ విధంగా ఈ శ్రీ విజయ గణపతి ఆలయం ఇక్కడతో ఆగకుండా మీ చేతులు వేసి ఇంకొంచెం ముందుకు నడిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరు ప్రార్థిస్తున్నాం. ఐటీసీ బంగారు భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులను అభివృద్ధి చేయడం అభినందనీయమని జడ్పీటీసీ పొల్లాడి బాబ్జీ కొనియాడారు. జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేట గ్రామంలో పానకాల చెరువు గట్టు బలోపేతం అభివృద్ధి చేసేందుకు ఐటీసీ కంపెనీ ముందుకు వచ్చింది. దీంతో జడ్పీటీసీ పొల్లాడి బాబ్జీ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ బాబ్జీ మాట్లాడుతూ బంగారు భవిష్యత్తు పేరుతో గ్రామాల్లోని చెరువులను అభివృద్ధి చేసేందుకు ఐటీసీ సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు.
ఇప్పటికే మండలంలోని శ్రీనివాసపురంలో ఒక చెరువును అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అదే మాదిరిగా అక్కంపేట చెరువు అభివృద్ధికి పనులు ప్రారంభించామన్నారు. గ్రామాల్లోని చెరువుల అభివృద్ధికి ముందుకు వచ్చిన ఐటీసీ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పారేపల్లి నాగేంద్ర, ప్రాజెక్టు కోఆర్డినేటర్ హరిప్రసాదరావు, బైఫ్ సంస్థ కుమారప్ప తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి మండలం అక్కంపేట విలేజ్ లో ఐటీసీ వారి సౌజన్యంతో, అంటే యాక్చువల్గా ఐటీసీ వారు నన్ను సంప్రదించినప్పుడు ఇలా ఆర్ఎం ప్రసాద్ గారు కదండి, ప్రసాద్ గారు ఈ మండలంలో 2 చెరువులు సెలెక్ట్ చేద్దామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా శ్రీనివాసపురం మొట్టమొదటిగా పెట్టి ఆ వర్క్ చాలా నీట్గా కంప్లీట్ చేశారు. పూర్వందరికంటే చాలా రకమైన ప్రశ్నార్థకం ఏంటంటే చెట్లు తీస్తారా లేదా సైడ్ బిల్డింగ్ మీద మట్టి పోసేస్తారేమో, అలాంటి అభియోగాలు ఏమి లేకుండా చక్కగా చూసాం. మీరు ఎంత దారిలో చూస్తారు, శ్రీనివాసపురంలో ఓర చెరువు చేశారు. అదే రీతిలో చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మొత్తం రాతి కొట్టు ఉన్నది మొత్తం జంగిల్ క్లియర్ చేస్తారు. ఈ పక్క కూడా జంగిల్ క్లియర్ చేసి 4 మీటర్లు వెడల్పు చేస్తారు. గట్టు స్ట్రెంథనింగ్ ఆఫ్ బండ్ అని చెప్పి ఐటీసీ వారు ఇది ఒక ప్రోగ్రామ్ పెట్టి రైతులకి డెవలప్ చేద్దాం ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని మున్సిపల్ కౌన్సిలర్ బలబల తాతాజీ విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు చేశారు. వార్డులోని ఎంపీపీ స్కూల్ ఆవరణలో ఉన్న అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ టీచర్ బేబీ రత్నం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తాతాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం పురస్కరించుకుని బేబీ రత్నం టీచర్ సహకారంతో భారతీ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు జరుపుతున్నామన్నారు. గర్భిణీ స్త్రీలు తగు జాగ్రత్తలు వహిస్తూ 12 బిడ్డలకు జన్మనివ్వాలని ఆకాంక్షించారు. అనంతరం చిన్నారికి అన్నప్రాసం జరిపారు. ఈ కార్యక్రమంలో భారతీ ట్రస్ట్ సభ్యులు వలవల మేరీ సుశీల, షేక్ హసీనా, భవితా స్కూల్ టీచర్ కుండ్రు సురీక, ముప్పిడి కాంత, సిబ్బంది నాగమణి, ప్రగడ గంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా మన 4వ వార్డు ఇందిరానగర్ స్కూల్లో ఉన్న అంగన్వాడీ సెంటర్ నందు ఈ రోజున మన గర్భిణీ స్త్రీలకి సీమంత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒక బాబు కనపరుస్తున్న ఇంత కార్యక్రమం అంతా కూడా మన అంగన్వాడీ టీచర్ అయిన బేబీ రత్నం గారు ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరినీ ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చి ఈ అందమైన కార్యక్రమానికి ఒక నిండుతనంగా ఒక వారధి అవుతుంటారు ఆవిడ. మరొకసారి ఈ మహిళా దినోత్సవం రోజున ఆవిడ చిన్న సత్కారం చేసి ఈ రోజు గర్భిణీ స్త్రీలైన వాళ్ళందరికీ కూడా చిన్న కుటుంబంలో ఒక పెద్ద ఆనందం శ్రీమంతం అన్నది. ఆ శ్రీమంత కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మా మహిళమ్మలందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కంపల్సరీగా ఈ ప్రెగ్నెంట్ టైంలో మహిళలందరూ కూడా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుని కంపల్సరీగా వాళ్ళందరికీ కూడా ఒక బలమైన ఫుడ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 12 బిడ్డలకి జన్మనివ్వాలని మీ ఒక సోదర సమానంగా మీ అందరికీ కూడా నా ఆశీస్సులు ఇస్తున్నాను. మాల మహానాడు ఏలూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన లక్కాబత్తుల వెంకట్ నియమితులయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ ఆదేశాల మేరకు లక్కాబత్తుల వెంకట్ కు రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి తొట్లపాటి శ్రీనివాస్ పదవి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా వెంకట్కు మాల మహానాడు నాయకులు పూలదండలు వేసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ మరియు మాల మహానాడు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తొర్లపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ లక్కాబత్తుల వంశీని మాల మహానాడు మండల యూత్ ప్రెసిడెంట్ గా, బుడపటి వరుణ్తేజను మండల యూత్ సెక్రటరీగా నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు వెంపల రాజు, కార్యదర్శి సింగవరపు మనోజ్ కుమార్, నాయకులు పీతల కృష్ణమూర్తి, కోండ్రు రామారావు, నంబూరి రాజు, లక్కాబత్తుల వెంకటేశ్వరరావు, పొడపాటి సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో మాల మహానాడు నల్లి రాజేష్ అన్న ఆదేశాల మేరకు మరి కమిటీని బలోపేతం చేయడానికి మరి ఏలూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా లక్కాబత్తుల వెంకట్నే నియమించడం జరిగింది. అదేవిధంగా జంగారెడ్డి మండలం యూత్ వైస్ ప్రెసిడెంట్గా లక్కాబత్తుల వంశీని, అదేవిధంగా వేగవరం గ్రామానికి సంబంధించి ఆ కమిటీ ప్రెసిడెంట్గా గుడిపూటి వరుణ్తేజ నియమించడం జరిగింది. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మాలలకి ఏ అన్యాయం జరిగినా, మాలలపై ఎటువంటి దాడి జరిగినా ఈ మాల మహానాడు వెనకడి చేసేది లేదు. మాలల అభ్యున్నత కొరకు, మాలల అభివృద్ధి కొరకు, మాలల సమస్య కొరకు మేము నిరంతరము నల్లి రాజేష్ అన్న ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said,
it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school. Jangareddy Gudem. Admissions open 2026 to 2027. వెల్కమ్ బ్యాక్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది పేరుకే కాకుండా మహిళా సాధికారత కోసం అని ప్రతి ఒక్కరూ దానికి కృషి చేయాలని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మితా రామనాథన్ తెలిపారు. వాసవి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం, వాసవి క్లబ్ గోల్డ్ వనిత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏఎస్పీ సుస్మితా రామనాథన్ గోకుల పరిజాతగిరి అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మను శాలువాతో సత్కరించి మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సుస్మిత మాట్లాడుతూ సృష్టికి మూలం స్త్రీ అన్నారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని కోరారు. అదేవిధంగా వందనపు సాయిబాల పద్మ మాట్లాడుతూ కేవలం వంటింటికే పరిమితం కాకుండా మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ముందుకు సాగే విధంగా ప్రతి పురుషుడు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గోల్డ్ వనిత అధ్యక్షురాలు భూమా విజయ, సెక్రటరీ పద్మజ, కోశాధికారి వాణి, వాసవి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, సెక్రటరీ పుష్కర్, కోశాధికారి మహేష్ కుమార్, సీనియర్ క్లబ్ సభ్యులు గుడిమెట్ల యుగంధర్, కొల్లేపర ఆనంద్, సొలసా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారత విప్లవోద్యమంలో సజీవంగా ఉండే వ్యక్తి రాయల సుభాష్ చంద్రబోస్ అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ తెలిపారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 10వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో ఆయన చిత్రపటానికి ఐఎఫ్టియు డివిజన్ అధ్యక్షులు బోనంగి చిన్నబ్బాయి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ చిన్నతనం నుండే పోరాట స్ఫూర్తిని పొందిన రవణ స్కూల్ చదివే రోజుల్లోనే విద్యార్థులపై యుద్ధ పన్ను వేస్తే దానికి వ్యతిరేకంగా పిల్లలను కూడగట్టి ఉద్యమాన్ని చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత భారతదేశంలో ఒక మనిషిని వేరొక మనిషి దోపిడీ లేని సమాజం నిర్మించాలనే లక్ష్యంతో సిపిఐఎంఎల్ పార్టీలో కీలక పాత్ర పోషించారన్నారు. భారత విప్లవోద్యమంలో సుదీర్ఘకాలం అజ్ఞాత జీవితం గడిపారన్నారు. కావున రవణ స్ఫూర్తితో దోపిడీ లేని సమాజం కోసం ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంపల వెంకటేష్, యాదాల వెంకటేశ్వరరావు, దున్నా రాధాకృష్ణ, కె రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోసు 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన స్మరించుకుంటూ ఇవాళ పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. కామ్రేడ్ రవణ తన జీవిత కాలంలో ఎక్కువ కాలం అజ్ఞాతవాసం గడిపారు. భారతదేశంలో అజ్ఞాతవాసంలో గడిపినటువంటి సుదీర్ఘ కాలం గడిపిన వ్యక్తిగా కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవణ ఉన్నారు. ఆయన పీడిత ప్రజల విముక్తి కోసం ఒక మనిషిని వేరొక మనిషి, ఒక దేశాన్ని వేరొక దేశం, ఒక జాతిని వేరొక జాతి దోపిడీ లేని సమాజం కావాలని చెప్పి ఒక ఉన్నత విద్య చదివినప్పటికీ అజ్ఞాతవాసం గడిపి పేద ప్రజల విముక్తి కోసం పోరాటం చేశారు. విప్లవోద్యమాన్ని భారతదేశంలో విస్తరించడంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆయన ఏ ఆశయం కోసం పనిచేశారో ఆ ఆశయం నెరవేరకపోగా నేడు ఫాసిస్టు పాలక వర్గాలు ప్రజల మీద విపరీతమైన దాడులు చేస్తున్నాయి. అధిక ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి వేస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగ భద్రత, ఉపాధి భద్రత లేకుండా చేస్తున్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కులాలుగా, మతాలుగా విడదీసి విచ్చలవిడిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పనిచేస్తుంది. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఒక సుదీర్ఘ పోరాటం చేయవలసినటువంటి కర్తవ్యం మన మీద ఉంది. కాబట్టి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ ఉన్నత విద్య చదివి కూడా ఈరోజు మన కార్మిక వర్గానికి, రైతు కూలీలకి, ఆదివాసీ కోసం అనేక పోరాటాలు చేశారు. ఆ పోరాట స్ఫూర్తితో మనం ప్రయాణం చేయాలని చెప్పి కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అల్లూరు సీతారామరాజు మున్సిపల్ పార్క్ లో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా సీనియర్ యోగా సభ్యురాలైన లక్ష్మిని సత్కరించారు. అదేవిధంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీనియర్ యోగా సభ్యురాలైన లక్ష్మిని మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించడమే లక్ష్మి యొక్క మంచితనంగా అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యోగా సభ్యులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మన అల్లూరు సీతారామరాజు పార్క్ మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ రోజున
మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మన యోగా సీనియర్ మెంబర్ అయినటువంటి లక్ష్మీ పెద్దమ్మ గారికి మనం ఘనంగా సన్మానించుకోవడం అది మన బాధ్యత. ఆవిడ ఈ వయసులో కూడా వచ్చి మానకుండా వచ్చి రావడం, ప్రతినిత్యం రావడం, అందరినీ ప్రేమగా ఆప్యాయంగా పలకరించడం, రావడం ఒక ఎత్తు, అందరినీ ప్రేమగా ఆప్యాయంగా పలకరించడం, మాతృత్వం లేని వాళ్ళకి మాతృత్వాన్ని ఆవిడ మనకి తెలియపరుస్తారండి. అంత దాన్ని అందులోని ఇది మనకు తెలియపరుస్తారండి. ఆవిడ గురించి చెప్పాలంటే మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని పరిపూడి సర్పంచ్ ముప్పిడి విజయ్ కుమారి పిలుపునిచ్చారు. కోయిలగూడ మండలం మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ మందపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న 4 మహిళలకు విఎస్ఎన్ కళాశాల ప్రాంగణంలో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ స్త్రీ లేనిదే సృష్టి లేదన్నారు. కావున ప్రతి ఒక్కరూ స్త్రీలను గౌరవించాలన్నారు. అదేవిధంగా అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందే విధంగా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రుక్మిణి, మానవతా సెంట్రల్ కమిటీ మెంబర్ త్రిపుర, మానవతా వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ, సెక్రటరీ అగిరిపల్లి చంటి, ట్రెజరర్ రాము, మానవతా ప్రతినిధులు బొమ్మ రామ్ మోహన్ రావు, ముప్పైన వెంకటేశ్వరరావు, నిడదవోలు రామారావు, కె సాయి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో కానీ ఏ కార్యక్రమం అయినా సరే మేము లేట్గా రావచ్చు, కానీ ఆవిడ ఒక అరగంట ముందే ఉంటారు. ఆవిడ మమ్మల్ని డైరెక్షన్ చేస్తానే ఉంటారు. ఆవిడ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అక్కడ ఏ కార్యక్రమం అయినా వాళ్ళ బాధలో ఉన్నారంటే త్రిపుర గారు ఉంటారు, వాళ్ళ సంతోషంలో ఉన్నారంటే త్రిపుర గారు ఉంటారు. మానవత అంటేనే త్రిపుర గారు అంటేనే మానవత. ఆ విధంగా తెలుసుకున్నారు మహిళా సాధన కదా. ఆవిడ 100% ఆవిడకి ఇచ్చిన కార్యక్రమం కానీ ఆవిడకి ఇచ్చిన ఏదైనా ఏ పని చెప్తా సరే 100% ఆవిడ సక్సెస్ చేస్తారమ్మా. ఆవిడ కూడా మీరు తీసుకుని నిదర్శనంగా తీసుకోండి. మా అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే ఇంతటి అవకాశం మన మహిళలకు మాత్రమే వస్తాయి. ఎందుకంటే మహిళ అనేది లేనిదే ప్రపంచమే లేదు. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక అమ్మగా, ఒక నానమ్మగా, ఒక అమ్మమ్మగా ఏదైనా కూడా సాధించగల ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మహిళ మాత్రమే. ఇప్పుడు నేను ఈ కార్యక్రమంలో నిజంగా మానవతలో నేను జాయిన్ అయ్యి 2015 అయింది. కానీ ఈ రోజు నేను సెంట్రల్ కమిటీ కన్వీనర్గా ఉన్నాను అంటే నా సేవలు గుర్తించి మన వ్యవస్థాపకులు శ్రీ రామచంద్రారెడ్డి గారికి నిజంగా శిరస్సు పాదాభివందనం చేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు తమ సంస్థ ఆధ్వర్యంలో 70% రాయితీతో యూనిఫామ్లు కుట్టి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కావలిపురపు బాలకృష్ణ తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు తమ వంతు సేవ చేయాలనే లక్ష్యంతో ఎర్నగూడెంలోని బుల్లెన గంగరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు కలిసి హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ స్థాపించామన్నారు. తమ సంస్థ ద్వారా మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ పొందిన మహిళలతో కలిసి మహిళా దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సెక్రటరీ తిరుపతి ప్రసాద్, సభ్యులు బైపే గ్రేసి, ముళ్ల శివకుమారి, ఇందిర, మెంటే మురళీకృష్ణ, నిడదవోలు చంద్రశేఖర్, బొనిగే వెంకన్న, పెద్దిరాజు, గన్నిరాజు, ట్రైనర్ దుర్గా భవాని తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని మమతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ నెల 10వ తేదీన ఉచిత నెఫ్రాలజీ కన్సల్టేషన్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సీఈఓ వల్లూరి రవితేజ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనను ఆయన విడుదల చేశారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా తమ ఆసుపత్రిలో ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత నెఫ్రాలజీ కన్సల్టేషన్ క్యాంపు జరుగుతుందన్నారు. ఈ క్యాంపు ద్వారా ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బెల్లంకొండ రాజశేఖర్ ఉచితంగా వైద్య సేవలు అందిస్తారన్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా వస్తున్న వ్యాను ఢీకొట్టగా 3 గాయాలైన ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. బుట్టాయిగూడెం మండలం కొప్పులవారిగూడెం గ్రామానికి చెందిన వెట్టి సుజాత, మహాలక్ష్మి, కట్టుపోతుల మోహన్ బాబు ద్విచక్ర వాహనంపై జంగారెడ్డిగూడెం బయలుదేరారు. పట్టణంలోని దేవరపల్లి తల్లాడ జాతీయ రహదారిపై బుట్టాయిగూడెం కూడల్ని దాటుతుండగా అశోరాపేట నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఒక వ్యాను మోహన్ బాబు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి రోడ్డు అంచున ఉన్న కొబ్బరి బొండాలు విక్రయించే దుకాణంతో పాటు కెమెరా అమర్చిన స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మోహన్ బాబుతో పాటు మహిళలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికుల 108 వాహనంలో జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో వచ్చి ప్రమాదానికి కారణమైన వ్యాను చోదకుని స్థానికులు పట్టుకుని అక్కడే ఉన్న ఒక స్తంభానికి కట్టి దేహశుద్ధి చేశారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
ముద్దారు మీరు ముద్దారా పవర్ స్కూల్ కొట్టారా మీరు ఎక్కడి నుంచి చర్చ లేన్నారు మేమంతా అనుకుంటాడా పెట్టుకోలేదు అక్కడే మీరు కట్టేశారని. మార్కెట్లో సోమవారం నమోదైన బంగారం వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,61,200 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,66,500 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,18,500 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,690 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 2,730 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశ్వ విజేతగా టీమిండియా క్రికెట్ జట్టు, సూర్యకుమార్ బృందం T20 ప్రపంచ కప్ సాధించడంతో సంబరాలు జరుపుకున్న అభిమానులు. లాటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వివిధ రంగాలకు చెందిన 25 మంది మహిళలను సత్కరించిన ప్రముఖులు. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం ప్రతినిధులు వెల్లడి. బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీలో శ్రీ విజయ గణపతి ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త KLM ధనకుమార్ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.